సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. దాదాపు 90% పైగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ చేయగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య ప్రధానంగా పోటీ నడిచింది. రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తొలుత ఇల్లందు ఏరియా ఫలితం వెలువడనుండగా శ్రీరాంపూర్ ఏరియా రిజల్ట్ చివర్లో వెలువడబోతోంది. రైట్, ఇదే విషయంపై భూపాలపల్లి నుంచి మా ప్రతినిధి నవీన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక సింగరేణి హెడ్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రఫీ కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్ నవీన్, సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా సాగినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంతి, భూపాలపల్లి ప్రాంతంలోనైతే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఇక్కడ ఉన్నటువంటి 9 పోలింగ్ కేంద్రాల్లో 5410 మంది సింగరేణి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఇందులో దాదాపుగా 95% పైగా పోలింగ్ సాగినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా ఇది గుర్తింపు సంఘం ఎన్నికలు కాబట్టి మామూలు సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటాయి కాబట్టి అందరూ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకరిద్దరు అనారోగ్యంతో పాలైనటువంటి వాళ్ళు, ఇక్కడికి లాంగ్ లీవ్లో ఉన్నటువంటి వాళ్ళు మినహా దాదాపుగా అందరూ కార్మికులు అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ భూపాలపల్లి ఇక్కడ మొత్తం 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5410 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ అన్ని 9 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఉదయం నుంచి కూడా ప్రశాంతంగానే ఎన్నిక సాగింది. ఇక్కడ నా వెనుక ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఏఐటీయూసీకి సంబంధించినటువంటి వాళ్ళు, వెనుక వైపున ఉన్నటువంటి వాళ్ళు ఐఎన్టీయూసీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ 2 కార్మిక సంఘాల మధ్యనే ప్రధానంగా పోటీ ఉందని మనం చెప్పుకోవచ్చు. 13 కార్మిక సంఘాలు పోటీలో పాల్గొన్నాయి. కానీ ప్రధానంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఈ రెండింటి మధ్యనే ప్రధానంగా పోటీ ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ భూపాలపల్లి డివిజన్లో మొత్తము 95% అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా దాదాపుగా 95% నమోదైనట్టు యావరేజ్గా అధికారులు చెబుతా ఉన్నారు. బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించేందుకైతే ఏర్పాట్లు ఒకవైపు చేస్తూ ఉన్నారు. ఈ బ్యాలెట్ బాక్స్లన్నీ కూడా క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి ఏజెంట్ల సమక్షంలో క్లోజ్ చేసి వాటికి సీల్ వేసి బ్యాలెట్ బాక్స్లను తరలించేందుకు బస్సులను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కౌంటింగ్కు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కౌంటింగ్ కోసం 5 టేబుల్స్ను ఏర్పాట్లు చేశారు. 2 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ప్రధానంగా గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు చాలా భిన్నంగా ఉన్నాయి. గతంలో టీబీజీకేఎస్ అనేటువంటి ప్రధాన పోటీదారుగా ఉన్నటువంటి పరిస్థితి, కానీ ఈసారి అది పోటీలోనే లేదు. ఇంటర్నల్గా ఐఎన్టీయూసీకి వాళ్ళు మద్దతు తెలిపినట్టు మనకు సమాచారం అందుతుంది. ఇక్కడ ఐఎన్టీయూసీ ఇక్కడ ప్రధానంగా గతంలో కూడా గెలుపొందినటువంటి నేపథ్యం ఉంది. ఈసారి కూడా ఐఎన్టీసీ వాళ్ళే తమకు వస్తుందని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు అటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఇద్దరు కూడా తాము గెలుస్తామని అయితే వాళ్ళైతే చెప్తున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కాసేపటి క్రితమే పోలింగ్ అయితే ముగిసింది. 7 గంటలకైతే కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ కౌంటింగ్ కూడా 2 రౌండ్లలో తెలిసిపోతుంది. అంటే 7 నుంచి 11:30 రాత్రి 11:30 12 గంటల వరకు అయితే ఫలితాలు అయితే తెలిసిపోనున్నాయి. కాంతి, ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సిచ్యువేషన్. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఇక మరింత సమాచారం సింగరేణి హెడ్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రఫీ అందిస్తారు. రైట్ రవి, సింగరేణి ఎన్నికలు అయితే ప్రశాంతంగా సాగినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మరి సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంతి, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 4 గంటల వరకు పోలింగ్ మనకున్న సమాచారం ప్రకారం మొత్తం సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 39,773 మంది ఓటర్లకు గాను 37,000 పైగా ఓట్లు 4 గంటలకి నమోదై 4 గంటలకే 93% పైగా పోల్ పర్సంటేజ్ నమోదైంది. 4 to 5 ఈ గంట అవర్లో కూడా ఇంకా 2-3% పెరిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా 95% దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి ఘర్షణ లేకుండా చాలా ప్రశాంత వాతావరణంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు 7వ దఫా జరుగుతున్నాయి.
జరుగుతున్న ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 12 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మనం ఎన్నికల బరిలో చూసుకుంటే 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. ప్రధాన పోటీ ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ మధ్య ఉంటుంది. ఏ సంఘం గెలవాలన్నా కీలకంగా మారిన సంఘం టీబీజీకేఎస్ కార్మికులు ఏ సంఘాన్ని వైపు పోలరైజ్ అయ్యారనేది కూడా ఇక్కడ విజేత నిర్ణయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏఐటీసీ చాలా ధీమాగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 11 ఏళ్లలో గెలుస్తామని కూడా ఏఐటీసీ చాలా బలంగా నమ్ముతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఐఎన్టీయూసీ పోల్ మేనేజ్మెంట్ పై నమ్మకం పెట్టుకుంది. మొత్తం చూస్తే సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల చరిత్ర మనం చూస్తే 1998లో చంద్రబాబు నాయుడు పాలనలో ఉన్నట్టు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 6 సార్లు ఎన్నికలు జరగగా 3 సార్లు ఏఐటీయూసీ, 2 సార్లు టీబీజీకేఎస్, ఒకసారి ఐఎన్టీయూసీ గెలిచిన చరిత్ర ఉంది. 7వ దఫా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఏ సంఘం గెలవబోతున్నది చాలా ఉత్కంఠ రేపుతుంది. ఏఐటీయూసీ ధీమాగుంది. ఓవరాల్ గా మనకున్న సమాచారం ప్రకారం చూస్తే టీబీజీకేఎస్ కార్మికులు ఏ సంఘం వైపు అయితే పోలరైజ్ అయ్యారో ఆ సంఘం విజేతగా మారిపోతుంది. 2 సంఘాలు కూడా ఆశలు పెట్టుకున్నాయి. ఏఎన్టీయూసీ అండ్ ఏఐటీయూసీ. టీబీజీకేఎస్ ఆత్మ ప్రబోధానుసారం ఎవరికేస్తారు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వేస్తారా, అదేవిధంగా ట్రెడిషనల్ ఉన్న ఏఐటీయూసీకి వేస్తారా అనేది మనం చూడాలి. మొత్తం మీద 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటి ఫలితం ఇల్లందు రాబోతుంది, చివరి ఫలితం శ్రీరాంపూర్ రాబోతుంది. మొత్తం చూస్తే హోరావరిగా జరిగిన పోరులో మొదటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ సిపిఐ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మాత్రం డి అంటే డి అనేలా పరిస్థితి ఉంది. ఏ సంఘం కలిసినా 2 సంఘాలు పాజిటివ్గా చూసుకునే పరిస్థితి. మొత్తం చూస్తే టీబీజీకే చరిత్ర ఈ ఎన్నికలతో చూసుకున్నట్లయితే సమాప్తంగా కనిపిస్తుంది. 2012లో 2017లో 2 సార్లు గెలిచిన టీబీజీకేఎస్ తెలంగాణ టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో చాలా ఉవ్వెత్తున వచ్చిన సంఘం ఈ ఎన్నికల్లో నామమాత్రంగా మానపరుస్తుంది.